నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారిని సిఎస్ గారి సీక్రెట్ టూర్ కలవరపెడుతుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సిఎస్ గారు అంటే జవహర్ రెడ్డి గారు సీక్రెట్ టూర్కి వెళ్ళి వచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి కలవర పెడుతుంది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. నిజంగా ఆయన టూర్ మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవర పెడుతుందా? ఇప్పుడు ఒకటమ్మా, ఇది సాధారణంగా ఒక ఆపద్ధర్మ గవర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఒక చీఫ్ సెక్రటరీగా వెళ్ళినప్పుడు సపోజ్ ఏదన్నా అఫీషియల్గా అక్కడున్న వాస్తవిక పరిస్థితులు కానీ ఏదన్నా కూడా చూడడానికి వెళ్తారు సాధారణంగా. అటువంటిది ఇటు సీఎం గారికి కూడా తెలియకుండా ఆయన ప్రత్యేకంగా ఎటువంటి అధికారులకి ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ఆయన చాలా గోప్యంగా ఆయన టూరు కొనసాగిందంటే, ఆయన చాలా సీక్రెట్గా వెళ్ళి వచ్చారంటే మరి డెఫినెట్గా దీని వెనకాల ఏదో మెతలబ్ ఉన్నది అనుకోవాలి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇంగ్లాండ్ వెళ్ళడానికి కుటుంబంతో సహా ఏదో పిల్లల్ని చూడటానికి వెళ్తున్నానని చెప్పి అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో కాబట్టి దానికి అనుమతి కూడా లభించింది. కోర్టు నుంచి అనుమతి నిరాకరించారని చెప్పేసి కోర్టు నుంచి కూడా అనుమతి నిరాకరించారు. సో ఆ సందర్భంగా బయట చాలా బాహటంగా అందరూ చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు సీఎం సన్నిహితులు చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ సీఎం గారు సద్దుడు వ్యవహారం మొదలైంది, తాడేపల్లి కూడా కొంప ఖాళీ చేయమంటున్నాడు. సో ఇటు హైదరాబాదో బెంగళూరుకో మొత్తం అన్నీ కూడా సద్దుడు వ్యవహారం జరుగుతూ ఉందని చెప్పి చెప్పుకుంటున్నారు. అదేవిధంగా మరి ఈ జవహర్ రెడ్డి గారి సీక్రెట్ ఏంటో మరి మనకి ఆయనే చెప్తేనే తెలుస్తుంది. మరి ఆయన ఏం సద్దడానికి వెళ్ళాడు ఎంత సీక్రెట్ గాను, మనకి ఆయనకి అక్కడ రహస్యంగా అక్కడ ఏముందో తెలియదు. బట్ ఏదైనా కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా అత్యంత వాళ్ళకి చాలా ఏమంటారు ఇంటి మనిషి కంటే ఎక్కువగా ప్రవర్తించిన ఇటు పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆల్రెడీ సద్దుడు మొదలెట్టారని చెప్పి, ఆల్రెడీ కొంతమందిలో కలవరం మొదలైందని, ఆల్రెడీ కొంతమంది తీవ్రంగా మదన పడుతున్నారని చెప్పి, రేపొద్దున వచ్చే గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటుందని చెప్పి ఆల్రెడీ భయాందోళనకు గురవుతున్నారని కూడా బాటంగా చెప్పుకున్నారు. ఆల్రెడీ కొంతమంది చెప్పినట్టుగానే కొంతమంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కూడా ఆల్రెడీ సద్దుడు మొదలెట్టారని చెప్పి, పూర్తి వ్యతిరేకత అయితే ప్రస్ఫుటంగా కనపడుతుందని, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా పూర్తిగా వాళ్ళ మీద వ్యతిరేకత పెరిగిపోయింది కాబట్టి ఆల్రెడీ సద్దుడు కార్యక్రమం మొదలైందని, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ ఆస్తులను సర్దుకోవడం కానీ లేకపోతే ఈ బినామీ రూపంలో అక్కడక్కడ పెట్టిన డబ్బు దశకాన్ని కూడా అటు ఇటు వాళ్ళు మూవ్ చేసుకుంటున్నారని చెప్పి, సో ఆల్రెడీ హైదరాబాద్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారని కూడా చాలామంది చెబుతున్నారు. అంటే ఇక్కడ సిఎస్ గారి మీద అంటే ఈసీకి అనేక ఫిర్యాదులు అయితే వెళ్ళడం జరిగింది. సో ఆ ఫిర్యాదులు వెళ్ళడం వల్ల బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ వెయిట్ సిఎస్ గారి పేరునే అని చెప్పేసి అయితే మనకి నిన్న మొన్నటి వరకు కూడా వార్తలు వచ్చినాయి. కానీ ఇంతవరకు అయితే మరి సిఎస్ మీద వెయిట్ అయితే పడలేదు. ఒకవేళ ఇన్ కేస్ ఏమన్నా జరిగే అవకాశం ఉందా, లేక దానికోసమే ఆయన సీక్రెట్గా టూర్ ప్లాన్ చేశారా, లేకపోతే నిజంగా మీరు అన్నట్టు అన్ని సర్దుకునే ప్లాన్, ఎట్లా వీళ్ళు ఓడిపోతారని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఓడిపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళి అంటే ఇంకా మనుగడ సాగించాలి అని చెప్పేసి అట్లా ఏమన్నా ఎక్కడికి వెళ్ళాలనేది ప్లాన్ చేసుకుంటున్నారా? ప్లాన్ కూడా అయి ఉంటుందమ్మా. రెండోది నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సిఎస్ గారు కూడా చాలా బాహుటంగా కూడా ఏకపక్షంగా తీసుకుంటున్నాడు. ఎందుకంటే సీఎం గారి ఇలాకా, సీఎం గారి జిల్లా, సీఎం గారి వర్గం కాబట్టి చాలా విషయాల్లో ఈవెన్ ఈ పెన్షన్ల విషయంలో కూడా ఇంతమంది వృద్ధులు చనిపోవడానికి కూడా కారణం కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఈ సీఎం, ఈ గవర్నమెంట్, ఈ సిఎస్, ఈ సీఎం, ఈ యొక్క వైసీపీ గవర్నమెంటే కారణం. సో ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని గట్టెక్కించాలని కంకణం కట్టుకున్న కొంతమంది అధికారుల్లో ఈయన కూడా ఒక ప్రథముడు. సో మీరు చూశారు కదా, డీజీపీ కూడా ఎంత ఏకపక్ష నిర్ణయాలతో పాలన సాగించాడని, తనకు సంబంధించిన వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ చింగుపిట్లో పెట్టుకుని ఏ విధంగా పాలన సాగించాడని, ఈవెన్ ప్రతిపక్ష నాయకులు దెబ్బలు తిన్న వాళ్ళని కూడా మీద కేసులు పెట్టారు, కానీ దెబ్బలు కొట్టినోడి మీద యాక్షన్ లేదు, కేసులు లేవు. సో ఆయన కూడా మొన్న చూశారు కదా, ఆయన కూడా బదిలీ వేటు పడింది.
సో అలాగే సిఎస్ గారి మీద కూడా పడుతుందని కూడా ఉంది. బట్ ఐ థింక్ ఈజ్ టూ లేట్. ఇంకా పెద్దగా సమయం కూడా లేదు. రేపు ఒక్కరోజే, రేపు ఈవినింగే, ఇంకా ఎల్లుండి మండే నుంచి ఎలక్షన్ కాబట్టి బహుశా పడకపోవచ్చు అనుకుంటున్నాను నేను. సో ఐ థింక్ ఈ సీమ్స్ టు బి యాజ్ ఎస్కేప్. అంటే ఇప్పటివరకు ఏంటంటే అందరి మీద వేటు పడింది. అంటే జగన్ గారికి సపోర్ట్ ఉన్న వాళ్ళ వ్యక్తులు దాదాపు అందరి మీద పడింది. ఇంకా సిఎస్ గారు ఒక్కరే మిగిలిపోయారు. ఇంకా ఆయన మీద కూడా వేటు అన్నారు. సో ఇప్పుడు ఆయన మీద వేటు వేయకపోతే మళ్ళీ బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న వార్తలు కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు ఆయన మీద వేటు పడకపోతే మరి బీజేపీకి ఏమన్నా నష్టం చేకూరే అవకాశం అంటే బీజేపీ వైఖరి అయితే పూర్తిగా మారిందమ్మా. ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వస్తుందని వాళ్ళకి తెలిసిందో, సో సెంట్రల్లో కూడా వాళ్ళకి అంత అనుకున్నంత రీతిలో అక్కడ సానుకూలత లేకపోవడం, ఫస్ట్ ఫేజ్ పూర్తిగా ఫెయిల్ అవ్వడం, సెకండ్ ఫేజ్ కూడా అంతంత మాత్రం ఉండడం చేత వాళ్ళకు కూడా అక్కడ కొన్ని అనుమానాలు, వాళ్ళ విజయావకాశాల మీద కొన్ని అనుమానాలు, వాళ్ళు ఎదురు చూస్తున్న 400 సీట్లు రాకపోవచ్చని, సో మ్యాజిక్ ఫిగర్ వచ్చి బట్ట కడతారని, లేకపోతే అంగు వస్తుందని, ఇలా రకరకాల ఊహాగానాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టీడీపీ జనసేన ఇక్కడ బీజేపీ కూటమికి కలిసిన ఎంపీ సీట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. సో ఇది ప్రధాన పాత్ర పోషిస్తాయనేది ఇది నిజం. సో దానివల్ల ప్రస్తుతం ఇటు అమిత్ షాలో కానీ మోడీ గారిలో కానీ కాస్త వ్యవహార శైలి మారింది. ఇటు బాబు గారిని ప్రసన్నం చేసుకునే విధానంగానే వాళ్ళ యొక్క ప్రసంగాలు కూడా కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బాబు గారు వ్యయ ప్రయాసాలు వడ్డీ, సో వాళ్ళతోటి టైఅప్ పెట్టుకుంటేనే ఈ ఎలక్షన్ సవ్యంగా సాగుతుందని, ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుందని, సో ఈ విధంగా రకరకాల కారణాల చేత ఈయన పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వారి నుంచి కూడా సానుకూల పవనాలు వీస్తున్నాయి. సో వాళ్ళ మాట తీరు మారింది, బాడీ లాంగ్వేజ్ మారింది, వాళ్ళ వ్యవహార శైలి మారింది, వాళ్ళ ప్రసంగ శైలి కూడా మారింది. మన చిలకలూటి సభతో తీసుకుంటే మొత్తం అన్ని రకాల మారింది. సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇంకా అటువంటి విషయంలో సపోర్ట్ చేయకపోవచ్చు. సో మెయిన్ డీజీపీని మార్చారు కాబట్టి ఇది పెద్దగా ఏమీ ఉండదు అనుకుంటా. బట్ ఏదేమైనా జవహర్ రెడ్డి యొక్క టూరు రహస్యం తీసుకుంటే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని గట్టెక్కించడం కోసం అక్కడున్న కొంతమంది వాళ్ళకు కావాల్సిన వాళ్ళ వర్గానికి సంబంధించిన కొంతమంది అఫీషియల్స్తో కలిసి రేపు ఎలక్షన్లో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం వైసీపీ లబ్ధి పొందేలాగా మనం వ్యవహరించాలని అటువంటిది ఏదన్నా కూడా ప్లాన్ కూడా చేయడానికి కూడా వెళ్ళి ఉండొచ్చు. లేదు నేను చెప్పినట్టుగా ఏదైనా సర్దుడు వ్యవహారం ఉంటే కూడా సర్దుకోవడానికి కూడా వెళ్ళి ఉండొచ్చు. ఇప్పటి వరకు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది, ఆయన పక్కన ఉన్న వాళ్ళ మీద కూడా వాళ్ళు కూడా ఇంకా ఈ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోతారని ఉంది. ఇప్పుడు ఇంతవరకు అయితే సిఎస్ గారి పేరు ఎప్పుడు రాలేదు తెర మీదకి, తను అంటే బయటికి వెళ్ళిపోతారని. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈ సీక్రెట్ టూర్తోనే జగన్మోహన్ రెడ్డి గారే భయపడుతున్నారు, అంటే నాకు తెలియకుండా జరుగుతుంది అని చెప్పేసి తను భయపడుతున్నారు. అంటే ఇంకేమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? సో జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి అఫీషియల్ టూర్ కాకుండా మరి వారు అంత పగడ్బందీగా అంత సీక్రెట్గా మరి వైజాగ్ వెళ్ళి వచ్చారంటే మరి అది స్వామి కార్యమా స్వకార్యమా అన్నది వారి మనోగతానికే తెలియాలి. సో అసలు ఎందుకు వెళ్ళారు ఏంటి అన్నది సో వారు చెప్తే కానీ మనకు తెలియదు. సో ఏదేమైనా మొత్తటి మీద ఇటు కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ఎల్లో కూడా కదలకు మొదలైంది. సో అలజడి మొదలైంది, భయం మొదలైంది, గవర్నమెంట్ మారబోతుంది, సో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అన్నది ప్రస్ఫుటంగా వాళ్ళకి తెలియడంతో ఆల్రెడీ కొంతమంది ఇటు టీడీపీ నాయకుల్ని టీడీపీ అధినాయకత్వాన్ని కూడా ప్రసన్నం చేసుకోవడానికి కూడా వాళ్ళ యొక్క ప్రణాళికలు మొదలుపెట్టారు, వాళ్ళ చర్యలు కూడా మొదలైనవి. సో దాంట్లో భాగంగానే బహుశా మరి అది ఎక్కడ ఏదైనా సద్దుడు కార్యక్రమా, ఇది స్వకార్యమా స్వామి కార్యం అన్నది వారి మనోగతానికే మనం వదిలేద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.